కడప జిల్లాలో నకిలీ కారుణ్య నియామకాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ నకిలీ నియామక ఉత్తర్వులు సృష్టించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కో అభ్యర్థి నుంచి 10 నుంచి 15 లక్షల చొప్పున 25 మంది వద్ద దాదాపు 2 కోట్లు వసూలు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ నకిలీ ఉత్తర్వులతో కొందరు ఉద్యోగాల్లో చేరి జీతాలు పొందడంతో ప్రభుత్వ ఖజానాకు 3.80 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ముఠా వెనుక ఉన్న మరికొందరి కోసం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 25 మెంబర్స్ ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది. 25 మెంబర్స్ కి కంపాషనేట్ అపాయింట్మెంట్ జాబ్ ఇవ్వడం జరిగింది. ఆ 25 మెంబర్స్ కి కంపాషనేట్ అపాయింట్మెంట్ జాబ్ ఇవ్వాలంటే వీళ్ళ ఫాదర్ ఆర్ మదర్ ఎవరు కూడా ప్రాపర్ ఎంప్లాయీ ఉండాలి. ఆన్ సర్వీస్ డెత్ జరిగితే ఆన్ సర్వీస్ ఎవరు ఒకరు చనిపోతే కంపాషనేట్ అపాయింట్మెంట్ రూల్స్ కింద కొడుకు లేకపోతే కూతురు లేకపోతే ఎలిజిబుల్ వ్యక్తులకి ఎలిజిబుల్ వారసులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి జాబ్ ఇవ్వచ్చు. ఈ 25 మెంబర్స్ చూస్తే వీళ్ళ ఫాదర్ ఆర్ మదర్ ఎవరు కూడా ఇప్పుడు కూడా గవర్నమెంట్ సర్వీస్లో లేదు. ఏ అపాయింట్మెంట్ లెటర్లో వీళ్ళ ఫాదర్ పేరు మెన్షన్స్ ఉన్నాయి అన్ని ఇమాజినరీ పర్సన్. అట్లాంటి వ్యక్తి ఇట్స్ నాట్ ఎగ్జిస్టెంట్. ఈ కంప్లీట్గా ఫిక్టిషియస్ వ్యక్తి ఉన్నారు. సో అట్లాంటి వ్యక్తి అక్కడ గవర్నమెంట్ జాబ్లో ఉండేది అని చెప్పి ఫలానా వ్యక్తి ఈజ్ అ సన్ ఆఫ్ దట్ పర్సన్ అని చెప్పి అపాయింట్మెంట్ లెటర్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. మన ఈ మస్తాన్ వాలి అండ్ శ్రీనివాసులు రెడ్డి రోల్ ఇప్పటి వరకు మేము ఇన్వెస్టిగేట్ చేయగలిగాము. వీళ్ళు ఏం చేశారంటే దిస్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఫోర్జ్ చేశారు. XYZ is a son of XYZ who was a government employee. అతను ఆన్ డ్యూటీ డెత్ డిమైజ్ అయితే అతని కొడుకుకి జాబ్ ఇస్తున్నామని ఒక లెటర్ ఫోర్జ్ చేశాం. ఆ లెటర్లో ఏఓ, డిప్యూటీ సిఇఓ అందరికి తప్పు సిగ్నేచర్, ఫోర్జ్ సిగ్నేచర్ పెట్టడం జరిగింది. ఆ లెటర్ తీసుకొని వీళ్ళకి ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్ లేకపోతే వాచ్మెన్ గా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. 25